వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అవని నీ ఫేవరెట్ ప్లేస్? చల్లగా ఉండే ఏ ప్లేస్ అయినా నాకు ఇష్టమే. ఈ సినిమా టైటిల్ లో వైఫ్ OFF. అవును మామ. సో వాట్ డస్ దట్ టైటిల్ మీన్? షీ ఇస్ ఆఫింగ్ హర్ లైఫ్ నౌ. 4 days లో కథ రాశారు, 12 days లో షూటింగ్ అయిపోయింది. షార్ట్ స్పాన్ లో డైరెక్షన్ కంప్లీట్ చేశారు. అంటే ఒక టార్చర్ లాగా అనిపించదా? ఎంత ఇబ్బంది పడి ఎంత నిద్ర వచ్చినా ఏమైనా హెయిర్ ఎలా పోయినా అవన్నీ పర్వాలేదు, ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి అలా ఉండాలి. నెగటివ్ క్యారెక్టర్ నేను చేయాల్సి వస్తే ఎలా నన్ను ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారన్న టెన్షన్ లేదా? నెగిటివ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక్కటైనా నెగిటివ్ షేడ్ చేయాలి అని ఉండేది. ఈ సినిమాలో ఏదైనా హిడెన్ మెసేజెస్ ఆడియన్స్ కి తెలియని పాయింట్? అండ్ ఫ్రిజ్ సీక్వెన్స్ లో మేము ఫ్రిజ్ ని కట్ చేసి షూట్ చేసాం మ్యామ్. అంటే ఫ్రిజ్ ఉంటది కదా, అన్ని వైపులా కట్ చేసి సినిమాలో అది కూడా డైరెక్షన్ ఎలా ఎంచుకున్నారు? చిన్నప్పుడు ఇంద్రా మూవీ చూసినప్పుడే నేను సినిమాలో ఉండాలని డిసైడ్ అయిపోయాను మ్యామ్. సినిమా వాడిని అనే ఫీలింగ్ నాకు చిన్నప్పటి నుంచే ఉండేది. ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ కూడా క్రియేట్ చేయాలి అని అనుకున్నారు. ఆడియన్స్ కి మెసేజ్ ఇవ్వాలని ఎప్పుడు ఉంటుంది మ్యామ్. జస్ట్ ఒక కథ చెప్పాలి, వాళ్ళకి ఒక 2 hours వాళ్ళు పెట్టిన డబ్బులు ఎక్కువ రొటీన్ గా ఉండకూడదు, కొన్ని మలుపులు తిరుగుతూ ఉండాలి. సో ఈ రోజు ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో నాతో ఉన్నారు వైఫ్ ఆఫ్ డైరెక్టర్ భాను ఎరుబండి అండ్ అలాగే హీరోయిన్ దివ్యశ్రీ అలియాస్ అవని. హలో ఇద్దరికి. హాయ్ హాయ్ హాయ్. సో కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మీతో ఇంటర్వ్యూ అంటే నిజంగా డ్రీమ్ కమ్ ట్రూ లో ఉంది నాకు. బాబోయ్, అంటే ఇక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేసే వరకు మాకు తెలియదు దీప్తి గారా చేసేది అని అనుకున్నాం. వెంటనే మా మమ్మీ చెల్లి అయితే నాకు తెలిసి ఒక 2 days ఇది రిలీజ్ అయిన తర్వాత ఒక 2 days ఏం తినరేమో, వాళ్ళకి మీరు చాలా ఇష్టం. మా చెల్లికి అయితే మీరంటే చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ సినిమా చూసిన తర్వాత, మీ వెబ్ ఫిల్మ్ చూసిన తర్వాత నేను కూడా మీ ఫ్యాన్ అయిపోయాను. ఎస్పెషల్లీ మీ డైరెక్టింగ్ యాంగిల్ కి అండ్ యువర్ యాక్టింగ్ స్కిల్స్ కి ఇట్ ఈస్ లైక్ టూ గుడ్. థ్యాంక్ యూ. సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ బీయింగ్ ది డైరెక్టర్ అండ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్, మీరు బేసికలీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, బట్ సినిమా ఇష్టం చిరంజీవి గారు దైవం. ఈ బ్యాక్డ్రాప్ తో మీ గురించి తెలుసుకున్న కొన్ని పాయింట్స్ నుంచి స్టార్ట్ చేస్తే, ఇంజనీరింగ్ చదువుకొని ఒక సినిమా ఫీల్డ్ లోకి, అంటే పూరి జగన్నాథ్ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు అని తెలిసింది. హౌ డిడ్ దిస్ ట్రాన్సిషన్ హ్యాపెన్? యూజువల్లీ ఇంజనీరింగ్ చేసి, అది కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత అమెరికా వెళ్ళాలో, అక్కడ MS చేయాలో, లేకపోతే లక్షలు సంపాదించాలో ఇట్లా ఉంటుంది కదా. అక్కడ నుంచి కంప్లీట్ షిఫ్ట్ ఆఫ్ ది మీడియం సినిమాలో, అది కూడా డైరెక్షన్ ఎలా ఎంచుకున్నారు? హౌ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్ యాజ్ అ డైరెక్టర్? అంటే నేను చిన్నప్పుడు ఇంద్రా మూవీ చూసినప్పుడే నేను సినిమాలో ఉండాలని డిసైడ్ అయిపోయాను మ్యామ్. అది ఎవరికి బయటికి చెప్పలేదు, బట్ నేను సినిమా వాడిని అనే ఫీలింగ్ నాకు చిన్నప్పటి నుంచే ఉండేది. అంటే అందరూ ఏమవుతావు పెద్దయ్యాక అంటే నేను పెద్ద పేర్లే చెప్పేవాడిని, సినిమా అని చెప్పేవాడిని కాదు. బట్ వన్స్ నేను ఒక కథ రాసుకున్న తర్వాత నాకే నచ్చింది అది. ఎప్పుడు ఏ ఏజ్ లో? ఇంటర్ ఫస్ట్ ఇయర్ విజయవాడ హాస్టల్లో స్టడీ హౌస్ లో కూర్చొని అప్పుడే స్టార్ట్ చేసాను మేము కథలు రాయటం. రాసుకున్నప్పుడు నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే నువ్వు బాగానే రాస్తున్నావు, ఓకే. అంటే సినిమాలో ఉండాలని డిసైడ్ అయ్యాను, కానీ ఎలా ఉన్నావు, ఏ క్రాఫ్ట్ లో ఉన్నాం, అది యాక్టింగ్ వెళ్దామా, డైరెక్షనా, మ్యూజిక్ అనేది ఐడియా లేదు. సో ఇంటర్లో నేను చాలా ప్రయోగాలు చేశాను మ్యామ్. అంటే ట్యూన్స్ రికార్డ్ చేసుకునేవాడిని సీక్రెట్గా, హాస్టల్లో మొబైల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో నేను ట్యూన్స్ రికార్డ్ చేసుకునేవాడిని, మ్యూజిక్ ట్రై చేద్దామా అని చెప్పి, లిరిక్స్ రాసేవాడిని, లిరిక్ రైటర్లో ఉందామా అని చెప్పి. సో అలా రకరకాలు ట్రై చేస్తే తర్వాత కథ రాద్దాం కదా అని చెప్పి క్యాజువల్గా కథ రాశాను. ఫ్రెండ్స్కి చెప్తే అది ఇప్పుడు క్రింజ్, బట్ అప్పుడు వావ్ అన్నారు వాళ్ళు. అన్న తర్వాత సో డిసైడ్ అయ్యాను. అంటే మా ఫాదర్ లేరు మ్యామ్, 10 years అయింది ఎక్స్పైర్ అయ్యి. బట్ అప్పుడు ఫాదర్ చిన్నప్పటి నుంచి ఆయన వల్లే, ఆయనకి సినిమా అంటే పిచ్చి, చిరంజీవి గారు అంటే పిచ్చి. ఆ పిచ్చిని నాకు పోసి అంటే నన్ను చిన్నప్పుడే బెనిఫిట్ షోస్ తీసుకెళ్లేవారు. నాకు బాగా గుర్తు మ్యామ్, చిరుత మూవీకి ఇంకా నేను చచ్చిపోతాను అనుకున్నా. ఆ మార్నింగ్ ఈస్ట్ గోదావరి మా తాటిపక్క సెంటర్ ఉంటుంది, అక్కడ అనుకున్న థియేటర్లో midnight 1 o'clockకి బెనిఫిట్ షో, చిరంజీవి గారి అబ్బాయి సినిమా. ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నట్టు అప్పుడు లేదు కదా, ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు చరణ్ గారిది. నన్ను మా ఫాదర్ తీసుకెళ్లారు, ఇంట్లో వద్దని చెప్పిన
చూస్తే ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ క్రౌడ్లో ఉంటే నా గుండె ఆగిపోయేది. అలా అంత డేర్ చేసేవారు. నా 10th పబ్లిక్ ఎగ్జామ్స్ మధ్యలో హాస్టల్కి వస్తే ఎలా రాస్తున్నావు అని అడుగుతారు అనుకుంటాను నేను. తీసుకెళ్ళి సినిమా సెట్, వీరా సినిమా అక్కడ దోసకాయలపల్లి అనే విలేజ్లో షూట్ జరుగుతుంది, రవితేజ గారి సెట్. అక్కడ కూర్చోపెట్టారు. అలా ఇంట్లో ఒక పక్కన నువ్వు మంచి జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ చేయాలంటారు, ఇంకో పక్కన సినిమాల్లో తీసుకొచ్చి కూర్చోబెడతారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది మ్యామ్. బట్ స్లోగా తర్వాత డాడీకి కూడా చెప్పాను. డాడీ ఎక్స్పైర్ అవ్వడం 1 year ముందే చెప్పాను. సో ఓకే 1 year బీటెక్ కంప్లీట్ చేయి, ఎడ్యుకేషన్ ఉండాలి, కంప్లీట్ చేసాక వెళ్ళన్నారు. ఈ లోపల ఫాదర్ ఇలా అయ్యారు. అమ్మ మాత్రం నమ్మింది, నన్ను నమ్మి సినిమాల్లోకి పంపింది. సో చాలా తక్కువ. సో ఇది మీ డెబ్యూ ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్, హోల్ అండ్ సోల్ డైరెక్టర్ గా? అంతే మ్యామ్, అంతే. అంటే అసలు ఫస్ట్ సినిమాతోనే అసలు మామూలు సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్ కొట్టారుగా. మంచి రెస్పాన్స్ వస్తుంది మ్యామ్, చాలా మంచి రెస్పాన్స్. అంటే అసలు ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అవుద్దా అనే పొజిషన్ నుంచి ఎందులో రిలీజ్ అవుద్దో తెలియని కన్ఫ్యూజన్ నుండి రిలీజ్ అయినా సరే ఎంతమంది చూస్తారు దీన్ని, మన క్లోజ్ సర్కిల్ చూస్తారా, 1000 మంది చూస్తారా, నేనైతే 10,000 మంది చూస్తే చాలరా, అట్లీస్ట్ కొంతమందికైనా తెలియాలి మన వర్క్ అనుకునే పొజిషన్ నుంచి ఈరోజు 4 million 5 million ఆ నెంబర్స్ చూసిన. అండ్ ఎవరైనా, నేను ఎప్పుడు వైఫ్ ఆఫ్ అని సెర్చ్ చేసేవాడిని ఇన్స్టాగ్రామ్లో, మా టీం కాకుండా ఇంకెవరైనా ఒక్క ఫోటో అయినా పోస్ట్ చేస్తారని చెప్పి. రిలీజ్ ముందు వరకు ఉండేవి కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీమ్సే 600 మీమ్స్ వచ్చినాయి. అసలు మామూలుగా లేదు మీమ్స్ హడావుడి. అసలు తనైతే ఒక మీమర్ క్వీన్ అయిపోయింది. అసలు అన్ని మీమ్స్ లో దివ్యశ్రీయే. అవును మ్యామ్, అవును. సో బేసికల్ గా మనం వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అని రాసినప్పుడు వైఫ్ ఆఫ్ ఇట్లా స్లాష్ వచ్చి దాని తర్వాత ఓ అని రాస్తాం. అదర్వైజ్ దాన్ని స్ప్రెడ్ చేయాలి అని అంటే ఓఎఫ్ రాస్తాం. ఈ సినిమా టైటిల్ లో వైఫ్ OFF. అవును మ్యామ్. సో వాట్ డస్ దట్ టైటిల్ మీన్? ద ఆఫింగ్, షీఈస్ ఆఫింగ్ నో మ్యామ్, షీఈస్ ఆఫింగ్ హర్ లైఫ్ నో. ఏమండి డైరెక్టర్ క్రియేటివ్ యాంగిల్ ఒకసారి సాష్టాంగ ప్రణామం చేయాలి బాబోయ్. ఆవిడ ఆఫ్ అయిపోతున్నారు కాబట్టి వైఫ్ ఆఫ్ అని రాస్తారు. అంటే 2 మీనింగ్స్ మ్యామ్. షీఈస్ ఆఫింగ్ హర్ సెల్ఫ్ అండ్ షీఈస్ ఆఫింగ్ మెనీ లైఫ్స్ టు. వైఫ్ చాలా మంది ఆఫ్ చేస్తుంది అనుకోవచ్చు, ఆఫింగ్ హర్ సెల్ఫ్ అనుకోవచ్చు. సో ప్రాపర్ గా అనిపించింది నాకు OFF అని. టైటిల్ లోనే ఎంత ఆఫ్ యాంగిల్ లో వెళ్ళారు అని అంటే ఎంత క్రియేటివ్ గా ఆలోచించారా. ఫస్ట్ నుంచి మళ్ళీ వర్కింగ్ టైటిల్ కూడా ఏం లేదు, అనుకున్నప్పుడే వైఫ్ ఆఫ్ అంటే వచ్చి. నేను మధ్యలో మారుద్దామా అనుకున్నాము. నేను చెప్పలేదు, అష్కర్ చెప్పాడు. మా కెమెరామ్యాన్ గారు ఈవిడ నన్ను కార్ లో కూర్చోబెట్టి, తెలుగు సినిమా నువ్వు తెలుగు డైరెక్టర్ అవ్వాలి, వాట్ ఈస్ వైఫ్ ఆఫ్? వధువు. ఎందుకంటే అప్పుడు దివ్య చీరలు కొనడానికి వధువు స్టోర్కి వెళ్ళాం కూకట్పల్లి. బాగుంది కదా అక్కడ చూసారు. నాకు ఆ రోజు జర్నీ అంతా టార్చరే, వధువు వధువు వధువు. అప్పుడు విన్నంతసేపు యాక్చువల్లీ బాగుంది కదా మారుద్దాం అని అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కాల్ చేసి, ఏంటి బ్రెయిన్ పనిచేస్తుందా లేదా నీకు? వధువు ఏంటి ఎంత బాగుంది పెట్టుంటే కనీసం ఆన్ కూడా చేస్తుంటే మరి కాదేమో. వైఫ్ ఆఫ్ ఏంటి టైటిల్ క్రేజీ కొడుతుంది అని చెప్పి చూస్తున్నారు. నాకైతే ఫస్ట్ అదే అనిపించింది, OFF ఎందుకు పెట్టారు అసలు ఏంటి అనేది. సో అక్కడ నుంచి మీ క్రియేటివ్ సైడ్ స్టార్ట్ అయింది. సో దివ్య ఇందులో కరెక్ట్ అని ఎప్పుడు అనిపించింది? మీరు ఆ స్టోరీ తనకి చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకుందా? హౌ డిడ్ యువర్ కెమిస్ట్రీ? నేను తన కోసమే రాశాను మ్యామ్ స్టోరీ. అంటే మీరు ఆ సినిమాలో ఉన్నట్లుగా ఒరిజినల్ డైరెక్టర్ రోలే ప్లే చేశారనమాట. బట్ యాజ్ ఎ వదిన అండ్ మరిది, ఐ విల్ కాల్ హర్ వదిన. నేను వదిన అని పిలుస్తాను మ్యామ్ దివ్యాని. 6 years నుంచి నాకు చాలా క్లోజ్ మాట. కోవిడ్ టైం కానీ ఇంకా మేము చాలా చాలా క్లోజ్ అయిపోయాం, మా బాండ్ పెరిగింది. నాకు బేసిక్ ఏమైందంటే మ్యామ్, నేను దివ్య కోసం లాక్డౌన్స్ లో కథ రాసేవాడిని. అవి 1 CR 2 CR బడ్జెట్స్. నేను దివ్యాకి చెప్తే ఎగ్జైట్ అయ్యేది, తర్వాత అది వర్కౌట్ అయ్యేది కాదు. అంటే మీరు వెళ్ళి ప్రొడ్యూసర్స్ ని కలిసి మాట్లాడి వర్కౌట్ అయ్యేది కాదా? అలా కాదు, ప్రొడ్యూసర్స్ వరకు కాదు, బట్ రైటింగ్ లోనే నేను చెప్పేవాడిని, ఇప్పుడు నీ మీద ఎంత పెడతారా అనే డిస్కషన్స్ వచ్చేవన్నమాట. అండ్ కొన్నిసార్లు నా స్వార్థానికి, అరే దివ్యతో కాదు మనం సినిమాకు ఉంచేసుకుందామని చెప్పి కొన్ని ఉంచేసుకునేవాడిని. నాకు ఇంకా సరే, నేను ఒక ప్రొడక్షన్ హౌస్లో కథ చెప్పటం, వాళ్ళకి కథ నచ్చటం, ఏదైనా డెమో తీసుకురండి మీ మేకింగ్ చూడాలి కదా అంటూ. సో దివ్యాకు కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకోవటం. జస్ట్ ఒక 4 days లో కూర్చొని కథ రాస్తాను. 4 days లో కథ రాస్తారు, 12 days లో షూట్ చేస్తాము. 12 days లో ఎవ్రీడే 30 hours చేసేవాళ్ళం. మార్నింగ్ 6కి ఫస్ట్ షాట్ పెట్టేవాడిని, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12కి లంచ్ పెట్టి పంపేవాడిని, 2 days బ్రేక్ ఇచ్చేవాడిని. సో అలా 12 days లో షూట్ చేస్తాను. సో బేసికల్ గా యాజ్ అ డైరెక్టర్ ఇంత షార్ట్ స్పాన్ లో డైరెక్షన్ కంప్లీట్ చేశారు అంటే ఒక టార్చర్ లాగా అనిపించేదా? చండశాసనం లాగా అనిపించేదా? ఎంత ఇబ్బంది పడి, ఎంత నిద్ర వచ్చినా ఏమైనా, ఇప్పుడు ఈ ఫోన్
ఆ షార్ట్లో నేను ఇలా ఇచ్చేది ఉంటే ఇలానే ఇవ్వాలి, అది ఇలా టిల్ట్ అయినా వన్ మోర్ షాట్. అసలు ఎలా కంటిన్యూటీలు అయితే అసలు ఎలా చూసేవాడంటే హెయిర్ ఎలా పోయినా అవన్నీ పర్వాలేదు, ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి అలా ఉండాలి. యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నప్పుడు కొంచెం శారీస్ అవన్నీ సూట్ అవ్వాలంటే చిన్నపిల్లలాగా స్క్రీన్ మీద ఉండకూడదు అని అనుకున్నాము. సో కొంచెం ఒక 3-4 kgs పెరగాలి, వెయిట్ గెయిన్ అవ్వాలి, ఇవన్నీ చెప్పి ఇంకప్పుడు హ్యాపీ కూర్చొని తిని ఈవెన్ నేను దివ్య నాకు డబుల్ చిన్ కావాలి నీకు అని అడిగాను. అది ఆల్రెడీ తినగానే వచ్చేస్తుంది ఉంది ఇంకా అలానే. సో బేసికల్ గా ఒక అమ్మాయి ఒక నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేయాలి అని అంటే ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళకి అందులో తను ఏ సర్కమ్స్టాన్సెస్ లో అట్లా మారింది, ఎందుకు అలా నెగటివ్ రోల్ లీడ్ చేస్తోంది అన్నది అర్థమవుతుంది. ట్రైలర్ లో చూసినా లేకపోతే సినిమా చూడకుండా యూజువల్లీ ఆడియన్స్ ఓన్ చేసేస్తారు క్యారెక్టర్స్ ని. అండ్ అది కూడా ఒక అమ్మాయి బోల్డ్ గా గంజా కొడుతూ ఇలా నెగటివ్ షేడ్స్ ప్లే చేస్తుంటే కొన్ని సందర్భాలలో రీసెంట్ గా బిగ్ బాస్కి వచ్చిన ఒక ఆర్టిస్ట్ కూడా తను చెప్పడం, ఒక సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తే పర్సనల్ అయిపోయి జనాలు తనని ట్రోల్ చేయడం, తనకి కామెంట్స్ చేయడం, అట్లా మీరు చేయడమే ఇది ఫస్ట్ ఫిల్మ్ అన్నప్పుడు ఆ నెగటివ్ క్యారెక్టర్ నేను చేయాల్సి వస్తే ఎలా నన్ను ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారన్న టెన్షన్ లేదా? మూవీ అక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా ఎండ్ వరకు చూస్తారని నాకు తెలుసు. ఎండ్ వరకు చూసినప్పుడు వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ మారిపోతుంది. ఓకే తను ఇదంతా చేసింది రివెంజ్ కోసం, షీఈ్ నాట్ లైక్ దట్ అని. ఎవరికైనా అవని అనే క్యారెక్టర్ పైన బేసిక్గా ఒక జాలి క్రియేట్ అయిపోద్ది లాస్ట్కి వచ్చేసరికి. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉండింది ఫస్ట్ నుంచి. నెగిటివ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక్కటైనా నెగిటివ్ షేడ్ చేయాలి అని ఉండేది, కానీ పీపుల్ నన్ను ఎప్పుడు చూడ ఒక సాఫ్ట్ గర్ల్ లాగానే ట్రీట్ చేసేవాళ్ళు. నేను ఇది వరకు టమాటాలో సత్యభామ ఛానల్ ఉంది నాకు, దాంట్లో వీడియోస్ చేసినప్పుడు కూడా ఏదైనా లవ్ స్టోరీ అలాంటివి ఏమైనా చేస్తే ఎవరు చూసేవాళ్ళు కాదు, ఫ్లాప్. నేను ఎప్పుడు చూడు డాడీ అనుకుంటూ ఫాదర్తో తిరిగేవి, ఒరే అన్నను ఒక సిరీస్ చేసా, ఆ అన్నతో ఫైట్స్ చేసేవి, అవి మాత్రమే హిట్ అయ్యేవి. సో నాకు అనిపించేది నేను ఇంకొకటి కూడా చేయగలను అండ్ జనాలు అది యాక్సెప్ట్ చెయ్యాలి. సో ఇందులో లక్కీగా అన్నీ వచ్చాయి. ఒక అమాయకమైన క్యారెక్టర్ వచ్చింది, లవబుల్ క్యారెక్టర్ వచ్చింది, రివెంజ్ తీసుకున్న క్యారెక్టర్ 360 degrees అన్ని షేడ్స్ ఎస్టాబ్లిష్ చేసే క్యారెక్టర్ యు ఆర్ లక్కీ ఎనఫ్ టు డు. అంతే, ఓన్లీ ఫైటింగ్ తప్ప అన్నీ ఉన్నాయన్న ఫీలింగ్. సరే నెక్స్ట్ సినిమాలో రాసేద్దాం. ఆ పాయింట్ గుర్తుంచుకొని తనకొచ్చే స్టోరీ రాశారు కదా. బుచ్చిబాబు గారు అయితే ఏంటి దివ్యాకు ఒక స్టార్ హీరోయిన్ కి రాసిన రోల్ రాస్తావు నువ్వు అంటున్నారు. వెరీ గుడ్, అసలు సూపర్. ఒక డైరెక్టర్ గా మీ యొక్క డైరెక్టివ్ పర్స్పెక్టివ్ గురించి మాట్లాడితే అసలు ఒక డెబ్యూ డైరెక్టర్ చేసినట్లుగా ఎక్కడ అనిపించలేదు. బికాస్ కొన్ని షార్ట్స్ లో మీరు యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ దగ్గర నుంచి బ్లూ అండ్ వైట్స్ కానివ్వండి, లేకపోతే ఇనీషియల్ ఎంట్రీ షాట్, హీరోయిన్ ఎంట్రీ షాట్ లో గ్రీన్ సారీ కట్టుకొని సెల్ ఫోన్ లైట్ డిమ్ అండ్ డిప్ చేసే షాట్ కానివ్వండి, కొన్ని వైలెంట్ సీన్స్ లో రెడ్ షేడ్స్ తో ఇంటర్ఫియరెన్స్ కానివ్వండి, ఇవన్నీ వాస్ దట్ యువర్ పర్సెప్షన్ ఆర్ ది కెమెరా పర్సన్స్ పర్సెప్షన్? ఇట్స్ బేసికలీ టీమ్ వర్క్ మ్యామ్, బట్ ప్రతి దానికి నేను రిఫరెన్స్లు తీసుకునేవాడిని. అంటే కలర్ షేడ్స్ ని ఆడియన్స్ మూడ్ ప్రకారం పర్ఫెక్ట్ గా సింక్ చేశారు అని ఫస్ట్ టైం చూస్తేనే అనిపించింది. అంటే డిఐ దగ్గర నేను 6 months కూర్చున్నాను మ్యామ్. మీరు క్యాండిల్ లైట్ సీక్వెన్స్ ఉంది కదా మ్యామ్, స్టార్టింగ్ క్యాండిల్స్ వెలిగిస్తూ, అది ఇప్పుడు మనం ఏ లైట్ లో ఉన్నామో ఈ లైట్ లో షూట్ చేస్తాం మేము. మాకు ఎక్విప్మెంట్ లేదు కదా మ్యామ్, చాలా తక్కువ బడ్జెట్ కదా, క్యాండిల్స్ పెట్టి లైట్స్ ఆఫ్ చేస్తే ఫ్లిక్కర్ వచ్చేస్తుంది. అలాంటి ఇంకా ఎలాంటి హ్యాక్స్ వాడారు చెప్పండి. సో మేము ఇలాంటి లైటింగ్ లో క్యాండిల్ లైట్ సీక్వెన్స్ షూట్ చేసి లైట్ లో క్యాండిల్ లైట్ ఇలాంటి లైట్ లోనే క్యాండిల్స్ పెట్టి షూట్ చేస్తాం మేము. నా గట్ ఫీలింగ్, నేను డిఐలో నేను సెట్ చేయించుకుంటానని చెప్పి ఆ ఒక్క సీక్వెన్స్ ని నేను క్యాండిల్ లైట్ టోన్ లోకి తీసుకోవడానికి నాకు 25 days పట్టింది మ్యామ్. ఎవ్రీడే కూర్చునే వాళ్ళం దాని మీద, ఎందుకంటే మాకు ఎక్విప్మెంట్ లేదు. సో నార్మల్ క్యాండిల్స్ పెడితే ఫ్లిక్కర్ అవ్వేది అన్నమాట. అండ్ మీరు ఫ్రిడ్జ్ సీన్ చూసారు కదా, అది ఒరిజినల్ ఫ్రిడ్జ్. అది ఎవరైనా సరే ఒక ఫ్రిడ్జ్ని చేయిస్తారు, చేయించి ఒక ఆర్ట్ వర్క్ చేయించి సెట్లా చేయించి అందులో కూర్చోబెడతారు అనమాట. బట్ నేను 550 liters ఒరిజినల్ ఫ్రిడ్జ్ కొన్నాను. నేను కూర్చున్నా ఫస్ట్, ఓకే నేను పడుతున్నా, సో దివ్యోదన్ పడుతుంది ఇలాగే అనుకుని ఒక ఫ్రిడ్జ్ కొన్నా. సో ఇప్పుడు డిఓపి ఓకే బాను, ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేద్దాం, ఫ్రంట్ నుంచి తీసుకుంటాం అంతే కదా అన్నది. అసలు ఆ పర్టికులర్ సీన్ లో ఆ హస్బెండ్ క్యారెక్టర్ ప్లే చేసిన అతను ఉన్నాడు కదా, అప్పటికి తెలియదు పాపం తను అట్లా చేయాల్సి వస్తుంది అని అప్పటికి తెలియదు. ఎందుకు ఇంత వైలెన్స్ చూపిస్తున్నారు అసలు, సమాజానికి ఏం చెప్తారు? ఒక అమ్మాయిని ఫ్రిడ్జ్ లో పెట్టేసి తలిపేసేసి ఇట్లా ఇసిరేస్తాడు ఆ తాళని, అసలు డైరెక్టర్ ని పిసికేయాలి, చంపేయాలి అని అంత కోపం వచ్చేసింది అనమాట. అంత రియలిస్టిక్ గా. అంటే నేను అదే అంటున్నాను,
మీరు కన్వే చేయాల్సిన మెసేజ్ ని అంత బోల్డ్ గా కన్వే చేసినప్పుడు, ఒక ట్రెడిషనల్ లవ్ కి ట్రెడిషనల్ మ్యారేజ్ కి డిఫరెంట్ ఒపీనియన్ మీరు క్రియేట్ చేసినప్పుడు, ఆ కథ రాసేటప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే నేనే వైరల్ అయిపోతానేమో, నన్ను యాక్సెప్ట్ చేయరేమో అని అనిపించలేదు మ్యామ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వైఫ్ ఆఫ్ ఇస్ అబౌట్ ఎమోషన్ కదా. ఇప్పుడు చాలా మంది ఎక్స్ట్రీమ్ ఎమోషన్ చూపించారని కూడా అనిపించలేదు మ్యామ్. బికాజ్ ఒక సింగిల్ ఎమోషన్ కూడా నేను చూపించలేదు. మీరు చూస్తే మ్యామ్, వైఫ్ ఆఫ్ ఇస్ అబౌట్ ప్రేమ దక్కటం మీదే ఉంటది. అంతే. మీరు చూసుకుంటే నాన్న ప్రేమ దక్కదేమో అని అమ్మాయి రోడ్ మీద నుంచి ఉంటది. అమ్మాయి ప్రేమ దక్కదని అభి ఎలా చేస్తాడు. అమ్మాయిని ప్రేమించడం వల్ల తను హ్యాపీగా ఉండాలని నిఖిల్ అలా చేస్తాడు. తనకి తన హస్బెండ్ ప్రేమ దక్కలేదనే దివ్య ఇదంతా చేస్తుంది. సో సింగిల్ పాయింట్ మ్యామ్, ఒక్క లైన్ తో సినిమా అంతా లాగి ఎంత బాగా వీవ్ చేశారు. సింగిల్ పాయింట్, ఇట్స్ అబౌట్ ప్రేమ దక్కటం మీద. ప్రేమ దక్కటం మీదే నడుస్తుంది. వేరే ఎక్కడ డైవర్షన్స్ ఉండవు. అండ్ అవని అనే క్యారెక్టర్ షీఈ్ అ మిడిల్ క్లాస్ ఉమెన్ మ్యామ్. చెప్పాలంటే బిలో మిడిల్ క్లాస్ అమ్మాయి తను. సో అటువంటి అమ్మాయి డ్రైవ్ ఎమోషనల్ గానే చూపించాలి మ్యామ్. ఎందుకంటే తను రూట్స్ నుంచి అవనిని ఎంత ఓన్ చేసేసుకున్నారంటే, అయ్యో ఫాదర్ కోసం తన పాపం ఏకంగా పెద్ద సాక్రిఫైస్ గా రెడీ అయిపోయింది కదా, అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో ఎంత హింస పెడతాడా అబ్బాయి. జస్ట్ బాబా నన్ను ప్రేమించు బాబా అన్నందుకు కాలుతో కొడతాడా, పుస్తకంతో కొడతాడా. అసలు ఆ వైలెంట్ సీన్స్ చూసాక ఎందుకు చూపిస్తున్నారు అని అంత కోపం వచ్చింది నిజంగా. అవి ఏమైనా రియల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సా, లేకపోతే ఏం లేదు మ్యామ్, ఏం లేదు. జస్ట్ ఇట్స్ క్రియేటివ్ థాట్ మ్యామ్. అంటే బేసిక్గా నేను అమ్మతో, చెల్లితో, అమ్మమ్మతో, వీళ్ళతో ఎక్కువ ఉన్నాను మ్యామ్. నా బీటెక్ 4 years డే స్కాలర్ కింద చిన్నప్పటి నుంచి బయట ఉండి వీళ్ళతో ఉండిపోయాను అనమాట. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది మ్యామ్. యాజ్ ఏ సింగిల్ పేరెంట్ చైల్డ్ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ నాకు ఎక్కువ ఉంటుంది. నేను ఉమెన్ ఎమోషన్నే ఎక్కువ రాస్తాను. రేపు నేను తీబోయే ఫస్ట్ థియేటర్ ఫిలింలో కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ ఏ క్యారెక్టర్, ఒక ఉమెన్ క్యారెక్టర్ మీద రాస్తాను అనమాట. ఆ ఉమెన్ని నేను వదిన అంటానికి రీజన్ కూడా అదే మ్యామ్. నేను వేరే పర్స్పెక్టివ్లో చూడలేను. వాళ్ళ ముగ్గురితో ఉండటం, వదిన అంటే అందరూ అడుగుతారు, దివ్యాని వదిన ఎందుకు, ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వదిన ఎందుకు అంటావు, వదినాని ఎందుకు పిలుస్తున్నారు ఏమో మ్యామ్. నాకు తన్ని ఫస్ట్ మా అమ్మ మా ఒక వదినలా ఉంటావు నువ్వు అని వదిన అనడం స్టార్ట్. ఎన్నిసార్లు చెప్పావు వదిన వద్దు, అట్లీస్ట్ అక్క, లేకపోతే దివ్య, కాల్ మీ దివ్య. మా వదినలు ఉంటారు కదా, సో నాకు వాళ్ళతో ఉన్నట్టే అనిపిస్తుంది తింతో. సో నేను వదిన సెట్ లో కూడా కొన్నిసార్లు వదిన కట్, వదిన యాక్షన్, వదిన ఎమోషన్ అనేవాడిని. సెట్ అంతా నవ్వేవారు, ఏంట్రా వదిన అంటాడు అని. సో డైరెక్టర్ ఎక్కడ హీరోయిన్ బాధ పెట్టలేదు, వదినానే పిలుస్తారు, చాలా రెస్పెక్ట్ తోనే ఉన్నారు. సో అదంతా కేవలం సినిమా లిబర్టీ కోసమే అన్నట్టు. ఈ సినిమాలో ఏదైనా హిడెన్ మెసేజెస్ ఆడియన్స్ కి తెలియని పాయింట్, ఒక ట్రిక్ లాంటిది ఇందాక మీరు చెప్పినట్లు క్యాండిల్ సీక్వెన్స్ చేసినట్లుగా, అలా ఇంకా తెలియని హిడెన్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీరు చెప్తే ఓ అమ్మా ఈ సీన్ ఇట్లా చేశాడా అని అనుకునేవంత. అంటే కొన్ని హిడెన్ థింగ్స్ ఉన్నాయి మ్యామ్. అంటే బేసిక్ గా నేను 3 chapters కింద పెట్టాను కదా. సో ఫస్ట్ చాప్టర్ వచ్చి బ్రహ్మచర్యం. సో తను బ్రహ్మచారి కింద, అంటే తను మ్యారేజ్ కు ముందున్న లైఫ్ ని చూపించన్నమాట. సేమ్ అలానే దాంపత్యం, మ్యారీడ్ లైఫ్, వానప్రస్థం, ఫైనల్ స్టేజ్ ఆఫ్ హర్ లైఫ్ అనేది మాట. ఈ మీనింగ్ చాలా మంది తెలియట్లేదు. అవి ఏంటని నన్ను అడుగుతున్నారు, తెలుగు తెలియట్లేదు జనాలకి. మీ అంత క్రియేటివ్ గా జనాలు ఆలోచించలేరు కదా. బ్రహ్మచర్యం అని చెప్పి రోడ్డు మీద నుంచి డిమాండ్ టిప్పు కొడుతూ ఉంటే దాన్ని బ్రహ్మచర్యంగా ఎలాగా అసోసియేట్ చేస్తారు చెప్పండి. అండ్ ఫ్రిడ్జ్ సీక్వెన్స్ లో మేము ఫ్రిడ్జ్ ని కట్ చేసి షూట్ చేసాం మ్యామ్. అంటే ఫ్రిడ్జ్ ఉంటది కదా, అన్ని వైపులా కట్ చేసి ఫస్ట్ ఈ బ్లాక్ కావాలన్నప్పుడు ఈ హోల్ నుంచి షూట్ చేసేవాళ్ళం. తర్వాత ఈ హోల్ క్లోజ్ చేసి వెనకాల హోల్ నుంచి అలా మల్టిపుల్ హోల్స్ తో కింద డ్రై ఐస్ పెట్టి సాంబ్రాన్ పెట్టి, ఒకటైతే బాగుంటది, ఇటు నుంచి డ్రై ఐస్ వెళ్ళేది, ఇటు నుంచి సాంబ్రాన్ వచ్చేది. అవేంటంటే ఒకేలా వచ్చేవి కాదు, ఇలా ఇలా తిరుగుతూ ఉండేవి. ఆ వచ్చే వరకు వెయిట్ చేసి మళ్ళీ మధ్య మధ్యలో మేకప్ చేంజెస్ అనమాట. టైం పెరుగుతున్న కొద్ది ఫేస్ చేంజ్ అవుతుంది కదా ఐస్ కి. సో ఆ మేకప్ చేంజెస్ అన్నిసార్లు లేచి అందులో కూర్చొని ఇలా ఇరుక్కొని, అదే కదా. అంటే ఫస్ట్ 10 minutes కి ఒక మేకప్ ఉండాలి, తర్వాత ఇంకా హెవీ మేకప్, తర్వాత ఇంకా హెవీ మేకప్, 4th stage ఇంకా ఫైనల్ డెడ్ మేకప్ మాట. సో అంతా కూడా ఐస్ కట్టేస్తూ ఉంటుంది కదా, ప్రతి హోల్ నుంచి తీయాలి. అలా మేము 4 holes నుంచి ఒకటే హైలైట్ సీక్వెన్స్ కదా అసలు సినిమా మొత్తానికి. ఫ్రిడ్జ్ సీక్వెన్స్ ఇస్ లైక్ ది హైలైట్. ఏ సీన్ షూట్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డారు దివ్య? నేను ఒకటి చెప్తాను, దివ్య వైరస్ చంపుతుంది, అదొక సీన్ ఉంది. అందులో కష్టమేమనిపించింది, వెనకాల నుంచి వైరస్ అందుకని దివ్య స్మోక్ చేస్తూ ఒక అతన్ని చంపుతుంది. లాస్ట్ లో దివ్య చనిపోయిన సీక్వెన్స్ ఉంది. దివ్య షవర్ లో తడుస్తుంది, అండ్ దివ్య ఫ్రిడ్జ్ లోపల, అంటే బయటది కాదు లోపల కూర్చొని. ఈ 5 sequence ఒక రోజులో చేసాం మేము. ఒకటే రోజు అన్ని టఫ్ సీన్స్. నేను ఒకటి కాకపోతే ఒకటన్నా ఈజీది పెట్టు, లేదు అన్ని టఫ్ సీన్స్. ఏంటి దివ్య అసలు ఎట్లా చేశారు అంత కష్టం? తెలీదు. అప్పుడు
అప్పుడు ఎలా అంటే ఒక ప్రెషర్, టైం లేదు Budgets మనకి, లేవు. బడ్జెట్స్ లేవు, ఆర్టిస్టులు మళ్ళీ లైట్స్ ఇవన్నీ మనకు అంత ఈజీగా సెట్ అవ్వవు, లొకేషన్ రెంట్స్ అయినా ఏదైనా ఫాస్ట్ గా తీసుకున్న దాంట్లో అయిపోగొట్టేయాలి, మళ్ళీ పర్ఫెక్ట్ గా రావాలి. పర్ఫెక్ట్ గా రావాలి. అంటే ఆ ఆ వైరసీ షవర్ లో తడిచేది ఒక్క చీరే ఉంది మ్యామ్, ఆ ఒక్క చీరే ఉంది మాకు. కెమెరా ఫాలో అవుతూ వెళ్ళాలి దివ్య వాష్రూమ్కి వెళ్ళి ఏడుస్తూ ఆ షవర్ అలా on చేసి అట్లా కూర్చొని ఏడుస్తూ ఉండాలి, కెమెరా ఫాలో అవుతూ ఉండాలి, దివ్య ఎగ్జాక్ట్ వాటర్ కిందే కూర్చోవాలి. నేను కెమెరామెన్కి ఏం చెప్పా, కూర్చున్న తర్వాత స్లోగా ఫ్రంట్కి మూమెంట్ ఇవ్వాలి అని చెప్పా. ఇదంతా ఆ ఒక్క టేక్లో రాకపోతే చీర తడిచిపోద్ది, హెయిర్ తడిచిపోద్ది, ఆ చీరని డ్రై చేసి హెయిర్ చేసే వేస్ట్. ఇంకా మాకు డ్రై చేయడానికి ప్రాపర్గా చెప్పాలంటే హెయిర్ డ్రైయర్లు కూడా లేని పరిస్థితులు మా షూట్లో మాకు ఎటువంటి క్యారవాన్స్ ఇవేమి కూడా లేవు మ్యామ్. సో షూట్ ఏంటో తెలియదు. సో దివ్య నేను కూర్చొని ఆల్మోస్ట్ చాలా పర్సనల్ థింగ్స్, మా ఫాదర్ అప్పుడు నా ఎమోషన్ని, తన ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండరు, ఆయన చనిపోయారు, అది దిశ కేసు లాంటి ఇష్యూస్, ఇవన్నీ మేము చాలా ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసుకుని లిటరల్లీ ఇద్దరం ఏడ్చి, నేను ఏడుస్తున్నా మా ఫాదర్ లేకపోతే నేను ఎలా ఉన్నాను ఫస్ట్ 1-2 years అని, తను ఏడుస్తుంది తన ఎక్స్పీరియన్స్ తీసుకెళ్ళడం కోసం ఇద్దరు ఎమోషనల్ అవ్వి. అప్పుడు బాను నేను చేస్తానంది, కెమెరామెన్కి చెప్పా అవుట్ ఫోకస్ అయినా పర్లేదు ఎడిట్లో మేనేజ్ చేసుకుంటా, కొట్టే అన్న సింగిల్ షాట్ లో చేస్తున్నాం. అసలు ఇది రివెంజ్ థ్రిల్లర్ లా లేదు, నాకు మీరు చెప్తుంటే ఆ సీన్ బై సీన్ హార్ట్ రేట్ పెరిగిపోతుంది. తొందర చెప్పండి నెక్స్ట్ ఏమవుతుంది, ఒక్కసారిలో చేశారా చేయలేదా? సింగిల్ టేక్ అయిపోయిన తర్వాత ఓకే ఇది అయిపోయింది, ఇంక అప్పటికే ఆల్రెడీ స్ట్రెయిన్ అయిపోతాం కదా బాగా. వైరస్ లాగేది ఏంటంటే నాకు అరవడం రావట్లేదు, గట్టిగా అరుస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఆ రోజు నాకు ఒక 10 ORS తెచ్చి పెట్టారు అక్కడ, ORS తాగుతున్నా అరుస్తున్నా, రావట్లేదు అంటాడు, మళ్ళీ తాగుతున్నా అరుస్తున్నా, ఎన్నిసార్లు ఆ రోజు అంతా కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి నాకు ఆ సీక్వెన్స్ కి. బట్ నేను 12 days లో షూట్ చేశానంటే తిన వల్ల మ్యామ్, తిన అన్ని సింగిల్ టేక్ ఇచ్చేది నాకు. ఇంత అంటే తిన జనాలు ఒక ఇన్ఫ్లుయెన్సర్లో చూస్తారు, ఒక యూట్యూబర్లో చూస్తారు, కానీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్లో చూడలేదు కదా. ఆర్టిస్టులు అభినవ్ మణికంఠ తను చాలా ఫిలిమ్స్లో చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేశాడు. సో తన క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంటది, అందరూ నాకు తన ట్విస్ట్ కోసమే ఎక్సైట్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ, అసలు నేనైతే పొరపాటును కూడా ఊహించా. అండ్ నిఖిల్ని ట్రైలర్ నుంచి పోస్టర్స్ నుంచి బ్యాడ్ గై కింద చూపిస్తుంటూ ఫ్రిజ్ సీన్ దగ్గర నన్ను ఎంత తిట్టుకున్నారో ఇలాంటి తీసేడు ఏంటని, నిఖిల్ అంతే తిట్టుకుంటున్నారు ఇలాంటి హస్బెండ్ ఏంటి అని. కొంతమంది అమ్మాయిలు అయితే నాకు ఫ్రిజ్ సీక్వెన్స్ చూసినప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఫ్యూచర్ లో భయం వేసింది. బట్ లాస్ట్ కి ఎంత సినిమా తీసినా ఇంత వైలెంట్ గా జనాలకు లేని ఆలోచనలు కూడా తీస్తారు. అసలు డైరెక్టర్ కి ఎంత ధైర్యం అని అనుకున్న వాళ్ళలో నేను ఉన్నాను. చూస్తే అసలు అలా ఉండడు కదా. అవునండి, చెప్పండి, ఇది ఒరిజినల్ క్యారెక్టర్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు థాట్స్. అదే కదా. కానీ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మీరు పడ్డ కష్టం దగ్గర నుంచి మీరు ఎంత క్రియేటివ్ గా ఆలోచించారో, ఎంత పర్ఫెక్షన్ కోసం ఎక్స్పెక్ట్ చేశారో, తక్కువ బడ్జెట్స్ లో ఉన్న ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోయినా ఎంత కష్టపడి చేశారో మీరు చెప్తూ ఉంటే నేను చూసి ఎంజాయ్ చేసిన దానికన్నా అద్భుతంగా ఇంకా బాగుంది. లైక్ మీతో ఈ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటే నాకు తెలియని ఒక కొత్త గూస్ బంప్ మూమెంట్ ఐఎమ్ ఫేసింగ్ ఇట్ త్రూ దిస్ కాన్వర్సేషన్. ఈ సినిమా మీ టీమ్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాము అని అన్నప్పుడు, నా రీసెర్చ్ నేను చేసినప్పుడు అసలు రివ్యూ ఏంటి, జనాలు ఎలా యాక్సెప్ట్ చేశారు అని చూసినప్పుడు 95% ఇట్ వాజ్ లైక్ అ థమ్స్ అప్. బట్ కొంతమంది డైరెక్టరు రివెంజ్ థ్రిల్లర్ ఫిల్మ్ ని ఎండ్ వరకు కూడా ఆ ఎమోషన్ ని సరిగ్గా క్యారీ చేయలా, కొంచెం డ్రాగ్ చేశాడు. ఈ సినిమాలో ఇన్ని ఓవర్ గా అంటే ఒక 2 side నరేటివ్ కాస్త 3 side నరేటివ్ గా చూపించి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో మొత్తానికి మేనేజ్ చేసి ముగించాడు. ఇలాంటి రివ్యూస్ కూడా నేను చదివాను. నాకు చెప్పారు. మీకు చెప్పారా? సో ఐ వాంటెడ్ టు బి వెరీ ఆనెస్ట్, ఊరికే బటరీ టాక్ లా కాకుండా ఎగ్జాక్ట్ గా మాట్లాడాలి అనిపించింది. సో ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపించింది అంటే, అరే నా కష్టం చూడండి, నా హార్డ్ వర్క్ మాట్లాడండి, ఎందుకు ఇందులో కూడా మీరు కోడిగుడ్డు మీద ఈకలు ఏరడానికి ట్రై చేస్తారు? యు ఫీల్ లిటిల్ లో? నో మ్యామ్, ఎందుకంటే ఆడియన్స్కి ఎండ్ ఆఫ్ ది డే సినిమా వాడి కష్టం ఎండ్ ఆఫ్ ది డే అది అనవసరం మ్యామ్. ఇప్పుడు భారతీయుడు 2 వచ్చింది, కమల్ హాసన్ గారు మేకప్కి ఎన్ని రోజులు కూర్చున్నారు మ్యామ్. సినిమా చూసి నేనే డిసప్పాయింట్ అయ్యాను, దానికోసం నేనే మాట్లాడలేదు యాజ్ అ డైరెక్టర్గా. సో ఒక డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడు, ఆర్టిస్ట్ ఎంత కష్టపడ్డాడు ఇవన్నీ కాదు మ్యామ్. ఒక ఆడియన్స్ వాళ్ళ టైం మనకి ఇస్తున్నారంటే ఆ టైంకి మనం ఎంగేజ్ చేయాలి. అండ్ ఇక్కడ 95% నాకు పాజిటివ్ వచ్చి
5% కొంతమంది ఏమైనా అన్నారంటే దాని వెనకాల రీజన్స్ కూడా నాకు తెలుసు మ్యామ్. అంటే నేను 3 క్యారెక్టర్స్తో చేయాలి ఈ ప్రాజెక్ట్. నాకు ఒక నెంబర్ ఉంది బడ్జెట్, ఆ బడ్జెట్లో చేయాలి. నాకు నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్లో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దివ్య మదర్ క్యారెక్టర్ పెట్టాలని ఉంది, నేను ఆ క్యారెక్టర్ పెట్టలేను. చంపేశారుగా ఫస్ట్. ఆ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్లో ఎక్కడైనా అమ్మ సీక్వెన్స్ వస్తే బాగుంటుంది అని అనిపించింది నాకు, బట్ నేను అది పెట్టలేను. సో బేసిక్గా మేము ఒక 12 daysలో ఒక 30 minutes ఎపిసోడ్ లాగా ఇది యూట్యూబ్కి తీసింది అనేది తెలిస్తే ఎవ్రీవన్ అంటే ఎవరైనా సరే షాక్ అవుతారు. బట్ ఇది ఒక 1 crore లేకపోతే ఒక 2 crores 1.5 crore ఓటీటీకి చేసిన ప్రాజెక్ట్ అనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ వాళ్ళకి నెంబర్ ఆఫ్ లొకేషన్స్ కావాలి, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు కావాలి, స్పాన్ కావాలి, లెంత్ కావాలి. సో ఎక్స్పెక్టేషన్స్, ఓటీటీ ఫిల్మ్ అంటే వాళ్ళు ఓటీటీ ఫిల్మ్లోనే చూస్తారు మ్యామ్. ఎండ్ ఆఫ్ ద డే నా టీమ్కి నా సర్కిల్కి మాత్రమే తెలుసు దిస్ స్టార్టెడ్ యాజ్ అ యూట్యూబ్ సిరీస్. మేము యూట్యూబ్ సిరీస్ కింద చేసాం, యూట్యూబ్లో 3 episodes కింద రావాల్సింది, క్వాలిటీ బాగా వచ్చి ఒక ఫిలిం లాగా జరిగి ఓటీటీకి వెళ్ళిందని ఇది మాకే తెలుసు. బట్ బయట ఆడియన్స్కి ఇదంతా తెలియదు మ్యామ్. వాళ్ళకి ఏంటి, ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఓటీటీలో వాళ్ళు చూస్తున్న ఒక సినిమా, ఏ సినిమా అయినా మినిమం మా బడ్జెట్ కంటే ఒక 10 times ఎక్కువే ఉండాలి. సో ఆ బడ్జెట్స్లో తీసుంటారు. బట్ వీళ్ళు ఏంటి పెద్ద సెటప్ కనపడలేదు, నిజం తెలియక అట్లా క్రిటిసైజ్ చేశారు అని మీరు సర్దుకుంటున్నారు. అంతే మ్యామ్, వాళ్ళకి తెలీదు. అండ్ నెక్స్ట్ టైం ఏంటంటే వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. అదే దట్ ఈస్ ద స్పిరిట్. అంటే చాలా మంది అన్నారు మ్యామ్, స్టార్టింగ్ లో వేయొచ్చు కదా నువ్వు, దిస్ ఫిల్మ్ ఇస్ షార్ట్ ఇన్ 12 days అని చెప్పి. ఎవరైనా షాక్ అవుతారు, నువ్వు 12 daysలో మీరు చేశారంటే అని చెప్పి. బట్ అది ఇష్టం లేదు మ్యామ్. అంటే స్టార్టింగే సింపతి ఎందుకు మ్యామ్, ఎందుకు ఇప్పుడు వస్తున్న హై అప్పుడు రాదు. అప్పుడు ఆయన ఏం చేసినా ఎంత బాగా చేసినా సాటిస్ఫై చేయలేము. కొంతమంది ఫస్ట్ 5 minutes చూసి ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అరే ఇది ఇలా ఉంది ఏంటి అని చెప్పి. తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళకి చెప్పి, అమ్మ ఎండ్కి వచ్చేసరికి ఏడుస్తూ అమ్మాయి కోసం నువ్వు అమ్మాయి ఎందుకు అలా అయిందో తెలిస్తే విజిలేస్తావు అంటే అప్పుడు చూసి నాకు కాల్ చేశారు కొంతమంది. నాకు ఈ సినిమా మొత్తంలో అద్భుతంగా అనిపించిన ఎలిమెంట్ ఏంటంటే, ఒక అమ్మాయిని చూపించే విధానంలో మీ రోల్కి తగ్గట్టుగా చూపిస్తూ సోషల్లీ షీఈస్ వెరీ రెస్పాన్సిబుల్ అనే ఒక బ్యాలెన్స్ని స్ట్రైక్ చేయడం. అంటే విమెన్ యాక్ట్రెస్కి అంత లీడ్ రోల్ ఇస్తూ తను ఇలా చేయడానికి కారణం ఇది, ఎవరినో ప్రేమించింది కానీ ఎవరినో పెళ్లి చేసుకుంది అన్న ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అన్నది అద్భుతంగా అనిపించింది. అది తీసేటప్పుడు మీ ఇంటెన్షన్ ఎట్లా ఉండింది? నేను సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ కూడా క్రియేట్ చేయాలి అని అనుకున్నారా? అసలు ఆ పాయింట్ అసలు లేదు మ్యామ్. నాకు అంటే మెసేజ్ ఇవ్వడానికి డైలీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెసేజెస్లో కూడా అవే వస్తాయి. మెసేజ్ ఇవ్వాలంటే అంటే ప్రజెంట్ మెసేజ్ ఇవ్వడం చాలా ఇష్టమైంది మ్యామ్. చాలా మందికి ఎప్పుడు ఏదో చెప్తూనే ఉంటారు ఎలా ఉండలేదు. నాకు నేను ఏం చేసినా సరే ఇవన్నీ విని, ఈ మెసేజ్లు, ఈ ప్రెషర్లు ఇవన్నీ విని జనాలు వెక్స్ అయిపోయి, అరే ఒక 2 hours కూర్చొని ఒక మూవీ చూద్దాం అని కూర్చున్నప్పుడు వాళ్ళకు కూడా మనం మెసేజ్లు ఇవ్వాలి అంటే నాకు వాళ్ళ బాధలు మర్చిపోయి ఒక 2 hours గోర్లు పెంచుకున్నవాడు గోరు కొడుక్కోవాలి. హార్ట్ స్ట్రోక్ అది అంటే హార్ట్ చక్కగా పనిచేస్తున్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రావాలి, కొంచెం ఉక్కిరి బిక్కిరి చేసి పంపుతా ఒక 2 hours, ఒక 2 days ఆ వైబ్ లో ఉంచాలి అనే తప్ప ఆడియన్స్ కి మెసేజ్ ఇవ్వాలని ఎప్పుడు ఉంటుంది మ్యామ్. జస్ట్ ఒక కథ చెప్పాలి, వాళ్ళని ఒక 2 hours వాళ్ళు పెట్టిన డబ్బులు ఎక్కువ రొటీన్ గా ఉండకూడదు, కొన్ని మలుపులు తిరుగుతూ ఉండాలి. మామూలు మలుపులు కాదు అసలు, భయంకరమైన మలుపులు. అన్నిటికంటే హైలైట్ అసలు లాస్ట్ లో హీరోయిన్ ఎందుకు చంపేస్తారు? అక్కడ దాకా బాగుంది కదా, హీరోయిన్ చంపాల్సిన అవసరమే ఉంది, అమ్మాయి చేసిన దాంట్లో ఒక అర్థం ఉంది కదా, హీరోయిన్ కూడా ఎందుకు చంపేశారు? అసలు మామూలు మలుపులు ఎందుకు చంపాను అంటే మీలాంటి క్రియేటివ్ గా నాకు అర్థం కాకపోవచ్చు, ఏదో మిడిమిడి జ్ఞానంతో ఏదో అర్థం. మీరు చెప్పండి. లాస్ట్ లో చిన్నపిల్లలది కూడా పెట్టాను కదా రీజనింగ్, దానికి పెట్టారు. బట్ చనిపోవడానికి రీజన్ ఏంటంటే మ్యామ్, నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో ఎప్పుడు ఆ రీజన్ విన్న తర్వాత. ఓకే చెప్పండి. ఫస్ట్ సెటిల్ అయ్యి ఒక 50,000 కోసం నాన్న కోసం రోడ్ మీద ఉన్న ఒక అమ్మాయి, లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి. జస్ట్ ఇమాజిన్ మన లైఫే అవని లైఫ్ అయితే, మనం మన లైఫ్లో చిన్నప్పుడే అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోతే, నాన్న కోసం మనం అటువంటి సిచ్యువేషన్స్లో ఉంటే, బావని ప్రేమిస్తే చిన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్తో బావ నన్ను ప్రేమించట్లేదు అనుకొని అది హోల్డ్ చేసుకొని ఇంకో అబ్బాయిని ప్రేమిద్దాం, అభి అనే అబ్బాయికి చెప్దాం నెక్స్ట్ డే అని లోపల మళ్ళీ అప్పుడు సాయం చేసిన మావయ్య బావని చేసుకో అంటే
బావని చేసుకున్న తర్వాత చిన్నప్పటి నుంచి ఎమోషన్ పెంచుకున్న బావ టార్చర్ పెట్టి ఇంత ఇంత జరుగుతుంది అమ్మాయి లైఫ్లో. అండ్ మోర్ ఓవర్ తను చంపుతుంది. తన ప్రేమే, తన 2 ప్రేమలు ఒకరినొకరు చంపుకుంటున్నాయి. సో ఇంత జరుగుతున్న అమ్మాయికి నిజంగా అమ్మాయిని నేను బ్రతికించి అమ్మాయిని లాస్ట్లో నవ్వుతూ కూర్చోపెడితే జనాలు ఏమంటారో తెలియదు కానీ నన్ను నేను తిట్టుకుంటాను మ్యామ్. ఎందుకంటే అమ్మాయి బ్రతకడానికి ఏముంది మ్యామ్, అమ్మాయి బ్రతకడానికి జీవితం అంతా కోల్పోయింది అమ్మాయి. అండ్ చెప్పాలంటే మీకు అవని అనే అమ్మాయికి చనిపోయే అంత ధైర్యం కూడా లేదు. తన ఆ డ్రగ్లోనే చనిపోద్ది. తను స్మోక్ చేసిన తర్వాతే తను పాయిజన్ తాగి చనిపోద్ది తప్ప నా అవనికి చనిపోయే ధైర్యం కూడా లేదు, చంపే ధైర్యం కూడా లేదు. ఆ బావ అనే ఎమోషన్ వల్లే అదంతా వచ్చింది. సో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఆ పరిస్థితుల్లో ఉంటే, అంటే అన్ని జరిగిన అమ్మాయి మ్యామ్, ఏదో ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోలేదు అవని, ఒకరు చీట్ చేయడం వల్ల చనిపోలేదు, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం వల్ల చనిపోలేదు. అవని అనే అమ్మాయి ఎందుకు చనిపోయిందంటే మీరు 100 రకాల ఆన్సర్లు ఇవ్వచ్చు. ఏమండి, మీరు ఒకసారి నాకంటే వయసులో చిన్నోళ్ళు అయిపోయారు కానీ ఒకసారి ఇదిగో ఏదన్నా ఒక కుర్చీయో టేబుల్ ఎక్కి నుంచుంటే ఆ కాళ్ళను ముందుకు చాపితే పాలతో పాలాభిషేకం చేసి దానికి ఒక దండేసి అమ్మో బాబోయ్ ఇంత చేసినప్పుడు నేను అడిగా అంత బాగుంది నాకు లాస్ట్ ప్లీజ్ బాను నన్ను చంపకు. పెళ్లి చేయకపోయినా పర్వాలేదు, అలా వదిలేస్తే బాగుండేది కదా అనిపించింది. అసలు ఎలా చెప్పండి బాను, ఇంత యంగ్ ఏజ్ లో మీకు ఎంత ఫిలాసఫీ ఎట్లా అసలు? ఎక్స్పీరియన్సెస్ మ్యామ్, ఎక్స్పీరియన్సెస్. అంటే ఫాదర్ చనిపోయిన తర్వాత అప్పటి వరకు ఉన్న వరల్డ్ ఒకేసారి మారిపోయింది కంప్లీట్గా. అంటే నేను క్లాస్ టాపర్, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే గిఫ్ట్ వస్తుంది అనే పరిస్థితి నుంచి నేనే కొనుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయా. నా ఫస్ట్ బైక్ నేనే కొనుక్కున్నా. నాకు జరగాల్సినవి జరగలేదు లైఫ్లో, మా ఫాదర్తో జరగాల్సినవి జరగలేదు అన్నమాట. సో నేను చెల్లిని చూసుకోవటం ఇవన్నీ నాకు 2015 నుంచి అలవాటు అయిపోయింది లైఫ్లో. అండ్ చెప్పాలంటే డాడీ ఉన్నప్పుడు ఉన్న వరల్డ్ వేరు నా చుట్టూ, అది చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉండేది. ఆయన చనిపోయిన తర్వాత లిటరల్లీ నేను దివ్యాయే వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతుంటే పక్కకి వెళ్ళిపోయి చాలాసార్లు కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. మాట్లాడుతుంటేనే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. సో అటువంటి ఎక్స్పీరియన్సెస్తో నా వయసు వెరీ యంగ్ మ్యామ్, వెరీ యంగ్ అన్నమాట. రీసెంట్ గానే నాది బీటెక్ అయింది కానీ నా థాట్ ప్రాసెస్ అలా ఉండదు మ్యామ్. చాలా ఒక 30-40 ఇయర్స్ అంతకన్నా వేరే లెవెల్ జీవితం మొత్తం చూసేసి వడబోసేసి ఆ సారాంశం అంతా పెట్టేసి సినిమాలు తీసినట్లుగా. మా మమ్మీని చూస్తున్నాను కదా మ్యామ్, షీఈ్ ఇన్స్పైరింగ్, షీఈ్ ఇన్స్పిరేషనల్ ఉమెన్ అన్నమాట. సో డాడీ లేకపోయినా ఎవరు ఏం చెప్పినా సినిమా అంటే వద్దు అంటే లేదు నా కొడుకుని పంపుతానని చెప్పి నన్ను మోటివేట్ చేస్తూ అలాంటి ఉమెన్ ఉంది నా లైఫ్లో. అని చెప్పాలంటే ఈవెన్ దివ్య షీఈ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. తను చాలా చిన్నది, తను సొంతంగా ఎర్న్ చేసుకొని ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. బయటికి కనబడిన సామ్రాజ్యం ఉంది తన వెనకాల. ఏంటి దివ్య సామ్రాజ్యం ఏంటో చెప్పు ప్లీజ్. సో అన్ని సొంతంగా చిన్న వయసులో ఫ్లాట్ కొనుక్కుంది, అన్ని ఎర్న్ చేసుకుంది, హ్యాపీ లైఫ్, అంటే ఒకరి మీద డిపెండెంట్ కాదు. సో ఇటువంటి జనాలు మనతో ఉన్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్, ఆ మెంటల్ మెచ్యూరిటీ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఈ సినిమా మీరు పెట్టిన దానికన్నా ఒక 5 to 10 times ఎక్కువ రెవెన్యూస్ తీసుకొచ్చింది అని విన్నాను. అండ్ మీరు అసలు ఈ సినిమాకి ఏమాత్రం రెమ్యూనరేషన్ తీసుకోకుండా వర్క్ చేశారని విన్నాను. ఇస్ దట్ ట్రూ? మాకు చేసిన వర్క్ బయట పడితే చాలు అనే దాని నుంచి స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ నుంచి మేము ఈ ప్రాజెక్ట్ నుంచి మాకు ఇంత రావాలి, ఇంత డబ్బులు వస్తే బాగుండని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాను అనే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా 3 ఉన్నారు ఏడీలు, వాళ్ళు కూడా ₹1 తీసుకోకుండా రిలీజ్ ముందు రోజు వరకు పనిచేశారు. అందరికీ తెలుసు అక్కడ ఎంత కష్టపడ్డాము ఏంటి అనేది. సో ఆ రెమ్యూనరేషన్ అదంతా మాకు అంత బ్రేక్ వస్తే చాలు, సినిమా రిలీజ్ అయితే చాలు, పేరు వస్తే చాలు, ఎప్పుడైనా అది ఒక్కటి నమ్ముతా. అయితే దానికంటే ఎక్కువే పెట్టారు మ్యామ్. యాక్చువల్లీ ప్రొడక్షన్ హౌస్ బేసిక్ గా దివ్య మీద పెట్టేదానికంటే ఎక్కువే పెట్టారు. సో మాకు తెలుసు మేము ప్రూవ్ చేసుకోలేదు, మేము ముందేం చేయలేదు. వాళ్ళు నేను వెళ్ళి దివ్య ఓపెనింగ్ రోడ్ మీద నుంచి ఫ్లాష్ ఆన్ చేస్తుంది అన్నప్పుడు సత్యభామ కింద చేసిన దివ్య అది చేస్తుందా, వైరస్ చంపుతుంది అన్నప్పుడు దివ్య అలా చంపుతుంది అనే క్వశ్చన్ అడగకుండా నాకు ఇచ్చారు. సో బేసిక్గా వాళ్ళు నమ్మారు మ్యామ్. వాళ్ళు నమ్మినప్పుడు ఇంకా మేము ఎక్స్ట్రా అడగకూడదు. మాకు అడిగిన అన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా డిఐ అవ్వచ్చు, మిక్సింగ్ అవ్వచ్చు, మా కోసం ప్రీమియర్ వేసారు. సో మాకు వి ఆర్ మోర్ దెన్ హ్యాపీ.
హోల్డ్ చేశారు మ్యామ్ 1 year లిటరల్లీ ఆ ప్రాజెక్ట్ ని హోల్డ్ చేశారు. ఎక్కడ ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది? 2023లో షూట్ చేసాం మ్యామ్. దిస్ ఇస్ 25. 5 మరి Yeah. ఇన్నాళ్ళు ఎందుకు హోల్డ్ చేయాల్సి వచ్చింది? ఓటీటీ ఓటీటీ కోసం కోసం we were waiting for a nice మేమే deal. కాదు మ్యామ్, ఈవెన్ తమిళ మీడియా వాళ్ళు హోల్డ్ చేసి ప్రాజెక్ట్ ని లేదు ఇది ఓటీటీకి వెళ్తేనే బాగుంటది అని చెప్పి. సో అది మామూలు విషయం కాదు కదా మ్యామ్. దీనికోసం నేను సత్యభామ ఛానల్లో వీడియోస్ ఆపేసినప్పుడు కూడా వాళ్ళని ఎక్కువ ప్రెషర్ చేయలేదు దీనికోసం ఇది ఎలా ఆపేస్తావు అని. అండ్ 2 years కి ఇంట్రెస్ట్ ఎంత అవుతాయి మ్యామ్ అవన్నీ మనం క్యాల్కులేట్ చేస్తే. అసలు ఎవ్రీ సింగిల్ ట్రూత్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ లైక్ గూస్ బంప్ ట్రూత్ లానే అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఎప్పుడూ అంటాను మ్యామ్ దివ్యతో, నాకు ఎన్ని ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు చేసినా సరే ఫస్ట్ నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాల్సింది తమిళ మీడియాకి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఏ వర్క్ చూడకుండా నేను చెప్పింది చేసి తీస్తాడని నమ్మటం, అది దివ్యతో నేను ఎలా తీస్తానని నమ్మటం, ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ మ్యామ్. సో వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. తనైతే నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తుందో తనని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు. అండ్ హౌ అబౌట్ యూ? మీరు ఎలా ప్లేస్ అయ్యారు ఆఫ్టర్ ది సక్సెస్? ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది మ్యామ్. కథ రెడీగా ఉంది మ్యామ్. ఒక నాకు తెలిసి క్లైమాక్స్. అసలు కథలు రాయడం జుజుబి. ఇంటర్మీడియట్ లో క్లాస్ రూమ్ లోనే కథలు రాసేసిన మీకు కథలు రాయడం అలా ఉండదు మ్యామ్, కష్టమే మ్యామ్. సో కథ రెడీ అయిపోయింది మ్యామ్. చాలా పెద్ద స్పాన్ ఉండే కథ అది. సో ప్రాపర్గా ఐ మీన్ నాకు వైఫ్ ఆఫ్ ఆల్మోస్ట్ నా సర్కిల్ అయితే అట్లా 100% దే వెరీ పాజిటివ్, అంటే చాలా నచ్చింది. ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్స్లో నిన్న మా ఎడిటర్ మీకు వచ్చిన మెసేజ్ స్క్రీన్ షాట్స్ పంపు ఒక రీల్ చేద్దామంటే నేను స్క్రీన్ షాట్స్ తీస్తే ఆల్మోస్ట్ 2000+ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, స్టోరేజ్ అయిపోయింది మ్యామ్. సో వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ మాట. బట్ నాకు ఇది సరిపోవట్లేదు మ్యామ్. అట్లా ఒక వైఫ్ ఆఫ్ రిలీజ్ అయింది పొగుడుతున్నారు అనేది కూడా నేను తీసుకోలేకపోతున్నా. నాకు పెద్దగా అందరికి తెలియాలి, ఇంకా బాగా తెలియాలి. నెక్స్ట్ థియేటర్ ఫిల్మ్ ప్లానింగ్, అంటే రైటింగ్ లోనే మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా టార్గెటింగ్ మ్యామ్. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో 2 నెలల ముందర చెప్తే జనాలు ప్రాపర్ గా తిని హెల్దీగా ఉండి మీరు ఎక్స్పెక్ట్ చేసే హార్ట్ ని, కిడ్నీని, లివర్ ని, బ్రెయిన్ ని ప్రాపర్ గా ఫంక్షన్ చేసుకొని రెడీగా పెట్టుకొని. నాకు తెలుసు స్టోరీ అంతా ఆల్రెడీ ఒక 2 times నరేట్ చేసి మార్చావా మళ్ళీ మారుస్తూనే ఉంటాడు ఆ బ్రెయిన్ అలాంటిది. ఫస్ట్ విన్నప్పుడు ఒక 2 ట్విస్ట్లు ఉంటే సెకండ్ టైం వినేసరికి ఒక 6 వస్తాయి, తర్వాత ఒక 10 ట్విస్ట్లని కాదు కానీ మ్యామ్, అంటే ఇందులో ఉన్నట్టు ఆ ఫ్రిడ్జ్ ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా పెట్టండి మీ సినిమా రిలీజ్ చేసే థియేటర్స్ లో. అంటే ఇందులో ఉన్నట్టు వైర్లు ఫ్రిడ్జ్ లా ఉండవు మ్యామ్. వైలెంట్ కాదు, బట్ ఇట్స్ నాట్ వైలెంట్, బట్ డిఫరెంట్ స్టోరీ. ఇట్స్ ఎ మిస్టిక్ థ్రిల్లర్ మ్యామ్. మీరు చూస్తే ఒక మంచి సూపర్ న్యాచురల్ జానర్ లో. సో వాట్ ఎవర్ జానర్ యూ సెలెక్ట్, వాట్ ఎవర్ ఫిల్మ్స్ యూ డూ, వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ యూ గైస్ టేక్ అప్, మీ టీమ్ అందరికి సూపర్ సక్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మోర్ అండ్ మోర్ అండ్ మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ. ఫ్రెండ్ తో మాట్లాడేసాం.